హిందూ పురాణాలలో లార్డ్ శివ శ్మశానంలో నివసించడం ఒక గొప్ప తాత్విక అర్థం కలిగిన విషయం. దీనికి సంబంధించిన ఒక ప్రసిద్ధ కథ ఇలా చెబుతారు. పూర్వకాలంలో హిమాలయాల సమీపంలో ఒక పెద్ద రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో ప్రజలు ధనం, అందం, గర్వం మీద ఎక్కువగా మక్కువ పెంచుకున్నారు. ప్రతి ఒక్కరూ తమ సంపద, శరీర సౌందర్యం శాశ్వతమని భావించి అహంకారంతో జీవించేవారు. ఈ విషయాన్ని గమనించిన లార్డ్ శివ వారికి జీవితం యొక్క నిజమైన సత్యాన్ని తెలియజేయాలని అనుకున్నాడు. ఒకరోజు శివుడు భూమికి వచ్చి శ్మశానంలో నివసించడం ప్రారంభించాడు. ఆయన దేహంపై భస్మం పూసుకుని పులిచర్మం ధరించి చుట్టూ భూతగణాలతో కలిసి శ్మశానంలో ధ్యానం చేయసాగాడు. ఈ వార్త రాజ్యమంతా వ్యాపించింది. ప్రజలు ఆశ్చర్యపోయారు. దేవతలలో అత్యంత గొప్పవాడు అయిన శివుడు ఎందుకు శ్మశానంలో ఉంటున్నాడని ఆలోచించారు. ఆ రాజ్యంలో ఉన్న ఒక యువ ఋషి ఈ విషయం తెలుసుకోవాలని శివుడి దగ్గరకు వెళ్లాడు. శ్మశానంలో కాలిపోయిన చితల మధ్యలో శివుడు ప్రశాంతంగా కూర్చుని ధ్యానం చేస్తుండడం అతను చూశాడు. ఆ ఋషి వినమ్రంగా నమస్కరించి అడిగాడు, ప్రభూ, మీరు కైలాసంలో నివసించే పరమేశ్వరుడు, కాని ఎందుకు శ్మశానంలో ఉంటున్నారు? అప్పుడు శివుడు చిరునవ్వుతో చెప్పాడు, ఈ ప్రపంచంలో జన్మించిన ప్రతి జీవికి మరణం తప్పదు. రాజులు, పేదలు, అందమైనవారు, బలవంతులు అందరూ చివరికి ఈ శ్మశానానికి వస్తారు. ఇక్కడే మానవుడి అహంకారం, గర్వం, ధనం అన్నీ ముగుస్తాయి. శివుడు మరింతగా వివరించాడు, శ్మశానం మనకు ఒక గొప్ప పాఠం నేర్పుతుంది. మన శరీరం శాశ్వతం కాదు, మనకు ఉన్నది అన్నీ తాత్కాలికం, కాని ఆత్మ మాత్రం శాశ్వతం. అందుకే నేను శ్మశానంలో ఉంటాను, జీవులు ఈ సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలని. ఆ మాటలు విన్న ఋషి ఆశ్చర్యపోయాడు. అతను రాజ్యంలోకి తిరిగి వెళ్లి శివుడి బోధనను అందరికీ చెప్పాడు. అప్పటినుంచి ప్రజలు అహంకారాన్ని తగ్గించి ధర్మమార్గంలో జీవించడం ప్రారంభించారు. ఇలా శివుడు శ్మశానంలో ఉండటానికి ఒక గొప్ప తాత్విక కారణం ఉంది. ఆయన అక్కడ నివసించడం ద్వారా మనుషులకు జీవితం తాత్కాలికమని, ఆత్మ శాశ్వతమని గుర్తుచేస్తాడు. అందుకే లార్డ్ శివాను శ్మశానవాసి అని కూడా పిలుస్తారు. ఈ కథ మనకొక గొప్ప సందేశమిస్తుంది. సంపద, అందం, గర్వం అన్నీ తాత్కాలికం, కాని సత్యం, భక్తి, ధర్మం మాత్రమే మన జీవితానికి నిజమైన విలువను ఇస్తాయి. నమస్తే.